సురేష్ కొండెట్టి సార్ది సాంగ్ మీకు ఎలా తెలుసు? ప్రపంచానికి ఎవరు తెలియదు అది పార్టీ తెలియదండి. ఎన్ని ట్రోల్స్, బీభత్సంగా ట్రోల్స్, సోషల్ మీడియా నేలేస్తే ఆ సాంగ్. అవును మేడం. అంటే నేను మీకు తెలుసా నా ఇండస్ట్రీలో ఫస్ట్ సాంగ్ అదే. సురేష్ కొండెట్టి అన్న నాకు చిన్ని చిన్న నన్ను పిలిచి ఫస్ట్ టైమే అద్భుతం అనమాట. అప్పుడు ఏం లేదు మేడం. అప్పుడే నాకు చాలామంది హీరో బ్రహ్మానంద్ గారు ఏదో ఫంక్షన్ అని చెప్పారు. సురేష్ కొండెట్టి ఒక సాంగ్ చేశాడు, అది నాకు చూపించారు రా బాబు, ఇంత కళ ఉందా అని అప్పుడు అనిపించింది. అది 12 సంవత్సరాల తర్వాత ట్రోల్ అయింది మేడం సాంగ్ని. నాకే సడన్గా షాక్ అది. ఆ ట్రోల్ అవుతుంది ఆయన ఫ్లోర్ మూవ్స్. అప్పుడే మనకు ఆవేశం ఎక్కువ కదా, అప్పుడు ఫ్లోర్ మూవ్స్ చేయించాం. ఆ ఫ్లోర్ మూవ్స్ అన్నకి బాగా దెబ్బ తగిలింది. మొత్తం అయ్యో అసలు ఏంటి నేను బీభత్సం. అంటే అదొక ఏమంటారు ఎనర్జీ ఉంటుంది కదా, ఆయన నాకు అవకాశం ఇచ్చారు. అప్పుడేం లేదు మేడం సినిమా. అప్పుడు థియేటర్ రిలీజ్ అయింది చేసింది. దాని తర్వాత ట్రోల్ అయినప్పుడు నాకే షాక్ అనిపించింది. ఇంద్రా బాబు అని సురేష్ కొండెట్టి సాంగ్, అది ప్రేమల పడితే అని, అది ట్రోల్లో ఒక్కొక్కడు 6 కొట్టాడు ఇంద్రా అంటాడు, టైర్ మెలికలు తిరిగిపోయింది అంటాడు. అప్పుడు అనిపించింది మన ఏమన్నా భయం వేసింది ఫస్ట్. ఏంద్రా అది ఎవడో ఇద్దరు పిల్లలు నించొని మాడుతుంటారు, అదేంద్రా టైరు మెలికలు తిరిగిపోయినట్టుగా డాన్స్లు ఏంట్రా 6 కొట్టినట్టుగా ఆయన ఏంద్రా స్టెప్లు ఏంట్రా అని అనిపించింది. అమ్మో నాయన అనిపించింది. మేము రిపోర్టర్స్ అంతా కలిసి ఒక ప్లేస్కి వెళ్ళాము. ఆ టైంలో సురేష్ కొండేటి గారు మూమెంట్స్ వేశారు, డాన్స్ మూమెంట్స్ బస్లో. అది చూసిన తర్వాత ఓహో ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ కళ అని చూస్తే అప్పుడు ఈ వీడియో బయటపడింది అనమాట. ఓకే. అప్పుడు సురేష్ కొండేటి అది బాగా ట్రోల్ అయింది మేడం. అది ఇప్పుడు అది అంతే. అదో తర్వాత